హాయ్ అండి, వెల్కమ్ టు కుశల కిచెన్ అండి. ఈరోజు అయితే ఎర్రగడ్డ వేపుడు ఎలా చేయాలో మీకు చూపిద్దామని వీడియో పెడుతున్నానండి. అంటే నాకు వచ్చినట్లు ఎలా చేయాలో అని నేను వీడియో తీసి పెడుతున్నాను. దీనికోసమని ఎర్రగడ్డలు ముందుగా తీసుకొని, ఇవి ఎర్రగడ్డలు మనం తీసుకునేవి ఏవైతే ఉన్నాయో తొక్క నీటుగా ఒలుచుకొని, అన్నిటికీ మనం ఎన్నైతే ఎర్రగడ్డలు తీసుకున్నామో అన్నిటికీ నీటుగా తొక్క ఒలిచి పక్కన పెట్టుకోండి. ఒకసారి కడుక్కోండి. మనం ఒలిచేటప్పుడు దుమ్ము డస్ట్ ఏమన్నా పడితే అది కడిగినప్పుడు వెళ్ళిపోతుందండి. ఈ విధంగా అన్ని తొక్క తీసుకొని కడిగి నీటుగా పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనము డీప్ ఫ్రై కావాల్సినట్టుగా మనం కట్ చేసుకున్నామండి. చిన్న చిన్న ముక్కలుగా నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కోసుకోండి. చిన్న చిన్న ముక్కలు అనేటివి తొందరగా అవుతాయి. చాలా ముక్కలు చిన్నగా ఉంటేనే నూనెలో తొందరగా మగ్గుతాయండి. మనం నీళ్లు గిల్లు ఏం పోయాల్సిన పని లేదండి. దీంట్లో ఉత్త నూనెలోనే మగ్గియాలి. అందుకని నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోండి, తొందరగా మగ్గుతాయి పీసులు. ఈ విధంగా అన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నానండి. నేనైతే చూపిస్తున్నాను కదా, ఈ సైజులో కట్ చేసుకోండి, తొందరగా మగ్గుతాయి పీసులు. లేకపోతే త్వరగా మగ్గవండి, టైం చాలా పడుతుంది. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పొడి సిద్ధం చేసుకుందాం. దానికోసమని 3 స్పూన్ల ధనియాలండి, 3 స్పూన్ల ధనియాలు తీసుకోండి. నేనైతే 3/4 కేజీ ఎర్రగడ్డ తీసుకున్నానండి. 3/4 కేజీ ఎర్రగడ్డకు 3 స్పూన్ల ధనియాలు వేసినానండి. ధనియాలు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ జీలకర్ర వేయండి. 1 స్పూన్ జీలకర్ర వేసి ఇది కూడా వేయించుకోండి. స్మెల్ అనేది బయటకు వస్తుందండి మనం వేయించేటప్పుడే. ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి రెండు ఒక ప్లేట్లోకి తీసుకొని, ఇప్పుడు మనం మిక్సీ జార ఏదైతే ఉందో ఇవి వేయించిన రెండు ఆ మిక్సీ జారలోకి వేసుకొని మనం ఒక్కసారి మిక్సీ పట్టుకుందామండి. ఇది మరి మెత్తగా పట్టాల్సిన పని లేదండి. ఒక్కసారి అలా తిప్పండి. ఇదిగో ఈ విధంగా మిక్సీ పట్టుకొని, ఇప్పుడు దీంట్లోకి నేను 2 ఎల్లిపాయ గడ్డలు ఒలిచి పెట్టుకున్నానండి. 2 గడ్డలు 2 ఒలిచి పెట్టుకునేవి ఏవైతే ఉన్నాయో దీంట్లోకి వేసేసినానండి. అలాగే 3 చెంచాల కారం వేసినానండి నేను. మీకు కావాలంటే 2 చెంచాలు వేసుకోండి. మీరు కారం తక్కువ తింటే, మేము కారం ఎక్కువనే తింటాం కాబట్టి 3 చెంచాలు వేసిన. 3 చెంచాల కారము, అలాగే చెంచానర ఉప్పు వేసినానండి. రుచికి సరిపడా మీకు కావాలంటే చూసుకొని తర్వాత వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా. ఇప్పుడు మనం అవి ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా అన్నీ ఒకటేసారి వేసుకోండి. నాకైతే ఈ ప్యాన్లో ఉన్న ఆయిల్కి అన్నీ ఒకటేసారి సరిపోయినాయండి. అన్నీ ఒకటేసారి ఫ్రై చేసుకున్నాను నేను. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి మధ్యలో. ఇవి అంతా నూనెలోనే మగ్గాలండి. మనం నీళ్ళు ఎక్కడ దీనికి నీళ్ళు అనేటివి యాడ్ చేయం, పోయం దీంట్లో. ఈ కర్రీలో ఈ ఫ్రైలో అస్సలు నీళ్ళు అనేటివి ఎక్కడ వాడం మనము. అందుకనే ఇవి నూనెలోనే అంతా మగ్గిపోవాలండి. ఈ విధంగా మగ్గాలండి, నీటుగా సన్న పీసెస్గా అయిపోవాలండి. ఉత్త ఆయిల్లోనే ఇవి మగ్గిపోవాలండి. మనం దీనిని ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తున్న విధంగా ఇవన్నీ ఈ సైజు వచ్చేంత వరకు, అంతా డీప్ ఫ్రై అయ్యేంత వరకు బాగా దాంట్లోనే వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇవి ఏవైతే ఉన్నాయో మగ్గించినవి అన్నీ ఫ్రై చేసినవి పక్కన పెట్టుకున్నాను. తీసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాక ఇదే ప్యాన్లో ఆయిల్ తీసేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ దాంట్లోనే 3 స్పూన్ల ఆయిల్ అంతా పెట్టుకొని, మనం ఏదైతే వేయించి డీప్ ఫ్రై చేసుకున్నామో ఎర్రగడ్డ ముక్కలు అవి దాంట్లో వేయండి. వేసినాక మనం ముందుగానే దీంట్లోకి పొడి సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కారం ఏదైతే పొడి దాన్ని రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పొడి ఇప్పుడు దాంట్లో వేయండి. 3 చెంచాలు వేసినానండి నేనైతే, సరిపోయింది. చూడండి, అవి ఫ్రై కాకముందుకేమో ప్లేట్ నిండా కనిపించినాయి మనకు. ఫ్రై అయినాక కొన్ని అయిపోతాయండి, అస్సలు చాలవు ఇవన్నీ వేసినా కానీ. 3 చెంచాల కారం, మనము సిద్ధపరచుకున్న కారం పొడి వేసి 3 స్పూన్లు వేసి వేయించుకున్నానండి. అంతేనండి, సింపుల్ రెసిపీ అండి. ఇది చపాతీలలోకి, రొట్టెలలోకి సూపర్గా ఉంటుంది. సూపర్ టేస్టు, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. మనం రక్తం పెరగడానికి కూడా ఇది సహాయం చేస్తుందండి మనకు. చూడండి, బాగా టేస్ట్ వచ్చిందండి, సూపర్గా వచ్చింది కర్రీ అయితే. ఇప్పుడు దాంట్లో మిగిలిన పొడి ఉంది కదండి ఏదైతే, అది వేస్ట్ చేయకుండా నేను తాలింపు వేసి పక్కన పెట్టానండి. అది అన్నం పప్పులకు కానీ, దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ పనికొస్తుంది. ఇంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.